కూడా ఆ దేవాలయాలకి ఆదాయం వచ్చేటట్టుగా భూములు కాపాడేటట్టుగా వాటిల్లో సోలార్ పవర్ పెట్టడానికి మేము ఆ భూములన్నీ సోలరైజేషన్ కోసం ఇస్తాము. వాటిలో రెడ్కో ద్వారా అంటే రెన్యూవబుల్ ఎనర్జీ రాష్ట్ర ప్రభుత్వం చూస్తున్నటువంటి రెడ్కో సంస్థ ద్వారా ఆ సోలార్ పవర్ని ఆ ప్రాంతాల్లో పెట్టించాలని చెప్పి వారు సూచన చేశారు. తప్పనిసరిగా వారు చెప్పినటువంటి సూచన ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రజల అవసరాలకి అనుగుణంగా సోలార్ పవర్ పెంచుకోవడానికి ఆ దిశలో బాగా ఉంది కాబట్టి వెంటనే వారికి అభినందనలు చెప్పడమే కాకుండా దాన్ని స్వీకరిస్తూ భవిష్యత్తులో వారు ఎన్ని భూములు అప్పచెప్పినా దేవాలయాలకు సంబంధించిన భూములన్నింటిలో సోలార్ పవర్ ప్లాంట్ పెట్టించడానికి ఎనర్జీ శాఖ చూస్తున్న మంత్రిగా నేను ఇప్పటికిప్పుడే ఇక్కడ నిర్ణయం కూడా చెప్తా ఉన్నాను. ఇది రెండో అంశం. ఇకపోతే మీ అందరికి కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియాల్సినటువంటి ఒక అంశం ఏంటంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఎల్నినో లాంటి ఒక తీవ్రమైనటువంటి వాతావరణం మీద ప్రభావం చూపుతున్న ఒక వ్యవస్థ ఈరోజు మనం చూస్తాం. ఈ ఎల్నినో అనేది వెస్ట్ పసిఫిక్ ఓషన్లో ఉత్పన్నమైనటువంటి పరిణామాల వల్ల ఈరోజు దాని ప్రభావం ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో కూడా వర్షాభావం పైన ప్రభావం పడతా ఉంది. వర్షాలు రాకపోవటం, దానివల్ల ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ నీళ్లు లేకపోవటం, చెరువుల్లో నీళ్లు రాకపోవటం, భూగర్భ జలాలు తగ్గిపోవటం, తర్వాత వీటన్నిటి ప్రభావం వల్ల అక్కడ ఉత్పత్తి అయ్యేటువంటి హైడల్ పవర్ కూడా దాదాపు 2000 మెగావాట్ల హైడల్ పవర్ ఉత్పత్తి కూడా దాని ప్రభావంతో అది ఆగిపోయింది. అంటే ఇక్కడ 5000 మెగావాట్ల పవర్ డిమాండ్ పెరగటం, అక్కడ ఉత్పత్తి అయ్యే 2000 మెగావాట్ల డిమాండ్ అదే ఉత్పత్తి అయ్యే పవర్ తగ్గిపోవటం, మొత్తంగా దాదాపు 7000 మెగావాట్ల పవర్ అదనంగా విద్యుత్ శాఖ మీద సడన్ గా ఆ పీక్ డిమాండ్ పెరిగింది. ఇది జనరల్గా 200-500 మెగావాట్ల పవర్ డిమాండ్ ఉంటే ఆ ట్రాన్స్మిషన్లో ఇబ్బంది లేకుండా తట్టుకోగలదు. కానీ ఒకటేసారి 7000 మెగావాట్ల డిమాండ్ పెరిగితే ఇది ఒక మనిషికి షాక్ లాంటిది. అట్లాగే ఈ ట్రాన్స్మిషన్ వ్యవస్థకు కూడా లేకపోతే ఎనర్జీ శాఖ కూడా ఒక పెద్ద షాక్ లాంటిది. ఇటువంటి షాక్ కూడా తట్టుకొని అంత పీక్ డిమాండ్ వస్తే కూడా తట్టుకొని ఇవాళ ఎనర్జీ శాఖ డిస్కమ్స్ కానీ ట్రాన్స్కో కానీ సమర్థవంతంగా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎనర్జీని కరెంట్ ఎలక్ట్రిసిటీని సరఫరా చేస్తూ ముందుకు పోతా ఉంది. దీనికి కావాల్సిన విధంగా ఎనర్జీ శాఖ ముందుగానే ఎల్నినో ఎఫెక్ట్తో ఉత్పన్నమైనటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని గత కొన్ని రోజులుగా ప్రణాళిక తయారు చేసుకుని ముందుకు పోతా ఉన్నాం కాబట్టి ఇవాళ మనం తట్టుకోగలుగుతున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు ఎన్పీడీసీఎల్ కార్యాలయంలో కూడా సీరియస్గా రివ్యూ చేసి ఈ జరగబోయే ఉత్పన్నమయ్యే పరిస్థితులు కూడా తట్టుకొని మీరంతా ప్రజలకు నిరంతర సేవలు అందించే కార్యక్రమం చేయాలనేటువంటి ఆదేశాలు ఉంటుంది. సరే, కొద్దిమంది నాయకులు నేను అది కూడా చెప్పాలి. పొద్దున్నే ఇక్కడ నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు ఒక పేపర్లో ఎక్కడో చదివాను నేను. ఒక నాయకుడు చదువుకున్న వ్యక్తి మరి గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు మంత్రిగా కూడా పనిచేశారు. ఎక్కడో అమెరికా లాంటి దేశంలో చదువుకొని వచ్చానని చెప్తా ఉన్నాను. మరి ఆయన స్టేట్మెంట్ చూస్తే నాకు నవ్వొచ్చింది. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని మాట్లాడి నాకు ఆశ్చర్యం అనిపించింది. మరి మా ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమన్నా ఇక్కడ నుంచి 4 నుంచి 5,000 కిలోమీటర్లు ఉంటుంది పాసిఫిక్ ఓషన్. వెస్ట్ పాసిఫిక్ ఓషన్లో ఉత్పన్నమైనటువంటి ఈ ఎల్నినో ప్రభావం ఇది ఇక్కడ నుంచి చూస్తే తెలంగాణ నుంచి చూస్తే 4,000 నుంచి 5,000 కిలోమీటర్లు దూరం ఉంటుంది. మరి 4,000 నుంచి 5,000 కిలోమీటర్లు రేవంత్ రెడ్డి గారు ఏమన్నా మా ఎవరికి తెలియకుండా లేదా ఆయన తెలియకుండా రాత్రిపూట అక్కడ ప్రయాణం చేసి అక్కడ వేడి పుట్టించి దాని ప్రభావం అంతా తీసుకొచ్చి తెలంగాణ మీద పడేటట్టు చేశాడా లేకపోతే ఇంకేమైనా చేశారా? నాకేం అర్థం కాలే ఆయన స్టేట్మెంట్ చూస్తే. ప్రపంచం అంతా చెప్తా ఉంది, సైంటిస్టులు అంతా బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఎల్నినో ప్రభావం వల్ల ఈరోజు కేవలం తెలంగాణ కాదు, దేశంలో ప్రపంచంలో దీని ప్రభావం వస్తూ ఉంది. హీట్ వేవ్స్ అన్నిటి క్రియేట్ కావటం వల్ల ఆ హీట్ వాటర్ అంతా ఒక పక్క సముద్రంలో నీళ్ళన్నీ ఒక పక్కకు పోవటం, ఆ తర్వాత దాని ప్రభావం అంతా కూడా ఈ వాతావరణం మీద ఏర్పడి
ఆ ఋతుపవనాల గాలి ప్రభావం స్పీడ్ కూడా తగ్గించడం వల్ల ఇవన్నీ జరుగుతూ ఉన్నాయని చెప్తా ఉంటే మరి నేను చదువుకున్న పెద్ద మనిషి ఎట్ట మాట్లాడి నాకు అర్థం కాదు. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరైనా ఇటువంటి ఎల్లైనా వస్తూ ఉంది, దీని జాగ్రత్తలు ఈ రకంగా తీసుకోవాలి. మనం ఇట్లా ముందుకు పోదాం, ప్రజల్ని కాపాడుకుందాం, రాష్ట్రాన్ని కాపాడుకుందాం, ఈ ప్రభావం నుంచి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడకుండా మనం ప్రొటెక్ట్ చేసుకుందాం. దానికి ప్రభుత్వంతో మేము కూడా ఏమైనా సలహాలు సూచనలు ఇస్తూ చేస్తామని ఎవరైనా చెప్తాం. తెలియని వాళ్ళు కానీ బాధ్యత ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎవరైనా చెప్తాం. అది వదిలేసి ఈ కరువు ఆయన ఏర్పాటు చేసి నేను వాళ్ళు వచ్చింది, ప్రభుత్వాలు వచ్చింది అంటే నవ్వాలో ఏడవాలి. ఇటువంటి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజలే అమాయకులు కాదు, చదువుకున్నటువంటి వాళ్ళు, వాస్తవ పరిస్థితులు ఏది దేని వల్ల ఉత్పన్నం అవుతుందో అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు గమనంలో తీసుకోండి. ఒట్టిగా నోటికి ఏది పడితే అది మాట్లాడితే మనం మాట్లాడుతున్నాం కదా, మన పత్రికలు మనం డబ్బులు పెట్టుకు ఏది ఆ రోజు 10 సంవత్సరాలు అధికార దుర్వినియోగంతో సంపాదించిన డబ్బుతో పెట్టుకున్నటువంటి మన సొంత పత్రికల్లో, సొంత టీవీల్లో అడ్డగోలుగా మనం ఏం చెప్తే అది రాస్తున్నారు కదా అని రాస్తే అది చదివిన ప్రజలు మనల్ని చూసి నవ్వుతారు. ఇది సరైనది కాదు, చేయవాహండి అని నేను చాలా స్పష్టంగా ఉంటాను. మీరు మాట్లాడింది కానీ నిన్న వచ్చిన మాట్లాడి కొంచెం ప్రజలకు భయాందోళన కలిగించారు. ఏంటో ఒకటి విద్యుత్ డిమాండ్ పెరిగింది, ఉత్పత్తి తగ్గింది కాబట్టి ఉత్పత్తి తగ్గిందని చెప్పలేను నేను. రెండు వాళ్ళు డిమాండ్ పెరుగుతుంది, అయినప్పటికీ కూడా దానికి అనుగుణంగా ప్లాన్ చేసి ముందుకు వెళ్తా ఉన్నాను, ఇవ్వగలను. సాగునీరు సో నేను అభినందిస్తున్నాను. యూ మస్ట్ అప్రిషియేట్ ది ఎంటైర్ ఎస్పీడీఎస్ఎల్, ఎన్పీడీసీఎల్ స్పోర్ట్స్. వాళ్ళు ఇటువంటి ఇంత పెద్ద డిమాండ్ సడన్గా జంప్ అయితే కూడా ట్రాన్స్మిషన్లో ఎక్కడ ఇబ్బంది లేకుండా వాళ్ళు అప్డేట్ చేస్తూ 24 hours పనిచేస్తూ అందిస్తూ ఉన్నారు. దాన్ని నేను వాళ్ళని అభినందిస్తూ ఉన్నాను. ఫ్యూచర్లో కూడా అటువంటి ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు వాళ్ళకి కావాల్సిన చర్యలు ఎట్లా తీసుకోవాలనే దానిపైన సాగునీరు కాదు తాగునీటికి కూడా ఇబ్బంది వస్తుందని మంత్రులు అంటే నాట్ మినిస్టర్స్. మీరు అర్థం, మీ పేరేమన్నారు? సుధాకర్ గారు. ఏ పేపర్ మన మహాన్యూస్ సుధాకర్ గారు. నేను చెప్పేది ఒకసారి, ఇట్ ఈస్ నాట్ మినిస్టర్స్, నాట్ పాలిటీషియన్స్ ఆర్ మేకింగ్ స్టేట్మెంట్స్. సైంటిస్టులు దీని ప్రభావం ఎట్లా ఉంటుందని చెప్తా ఉన్నారు. నిన్న కూడా నేను దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సైంటిస్టులు అందరితో రవీంద్ర భారతిలో వాళ్ళు నేను సెమినార్ చేశాను. చాలా పత్రికల్లో, టీవీ ఛానల్స్లో కూడా సైంటిస్టులు అందరూ డిబేట్ పెట్టి చెప్తా ఉన్నారు. ఈ ఎల్లెన్నో ప్రభావం వస్తే ఈ రకమైన ప్రభావం ఉండబోతూ వస్తుంది. ఇలా ఉన్నప్పుడు ఇటువంటి చర్యలు తీసుకొని జాగ్రత్తగా మనల్ని మనం కాపాడుకోవాలని చెప్తాం. ఆ సైంటిస్టులు ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని పాలన అందించేటువంటి ప్రభుత్వాలు దానికి కావాల్సిన చర్యలకు అనుగుణంగా ప్లానింగ్ చేసుకుంటూ ముందుకు పోతుంది. సో మినిస్టర్స్ ఇవ్వట్లే స్టేట్మెంట్లు, ఈ నీళ్లు రావు, వరదలు వస్తాయి, లేకపోతే కరెంటు పోతుంది. సైంటిస్టులు చెప్తున్నారు. చెప్పిన దాన్ని మనం తీసుకొని ఆ ఫ్యాక్ట్స్ బేస్ చేసుకొని మనం ప్లాన్ చేసుకోవాలి. దేవాదుల నుంచి 7 మోటార్లు ఆన్ చేసి మాటలు చేస్తామన్నారు. అన్న మోటార్లు ఆ మోటార్లు ఆన్ చేయడానికి హరీష్ రావు ఆడపోలేదు. అమ్మా దేవాదులకు వెళ్ళినటువంటి మోటార్ సరే, హరీష్ రావు గారు కాళేశ్వరం కట్టించిన ఆయనే ఇరిగేషన్ మంత్రిగా ఉన్నాడు. నేను చాలా సూటిగా అడిగా, ఇదే గోదావరి పైన 3 ఏళ్లు, కేవలం 3 ఏళ్లలో అదే గోదావరి, అదే ఇసుక, దానిపైనే శ్రీపాద ఎల్లంపల్లి కట్టారు. అదే గోదావరి, అదే ఇసుక, అవే నీళ్లు, దానిపైనే, దాంట్లోనే మీరు పంప్ చేశారు. మరి అది కాంగ్రెస్ టైంలో కట్టారు. దానికి అదేం కోలలేదు, కదలలేదు. దాని కిందనే ఆనుకొని మీరు మేడిగడ్డ అన్నారు, సుందేళ్ల గడితిరి. దీని కెపాసిటీ వచ్చేమో 5 TMCలే మీరు స్టోర్ చేసేది కూడా మేడిగడ్డ. ఎల్లంపల్లి నియరింగ్ అబౌట్ 20 TMC, అదే గోదావరి, అదే నీళ్లు, అదే ఇసుక. 5 TMCలు దానికోసం 3 ఏళ్లలో కూలిపోయా. 20 TMCలు నిలబెట్టే శ్రీపాద ఎల్లంపల్లి దానికి ఆనుకున్నది, అది మాత్రం కదలేదు, స్పష్టంగా ఉంది. దానిపైన కట్టిన SRSP 70s స్టార్ట్ చేస్తుంది. అది ఏం కాదు, 100 TMCల పైన ఉన్నది. అదే గోదావరి, అదే ఇసుక. మరి అవన్నీ అంత భద్రకంగా జాగ్రత్తగా ఉండి అన్ని TMCలు నీళ్లు మోస్తూ లక్షల ఎకరాలు నీళ్లు ఇస్తున్నాయి. నీ హయాంలో నువ్వు 3 సంవత్సరాల్లోనే నువ్వు కట్టిన కాళేశ్వరం కూలిపోయి ఒప్పగోలిపోయి నీళ్లు పోతా ఉంటే ఇంకా నువ్వు బయటకు వచ్చి నువ్వు మాట్లాడితే అర్థం అవుతుంది అసలు. అమ్మా కూట్లో రాలేనోడు రాలేదు. సరే, ఆయన 10 ఏళ్లు మంత్రిగా ఉండి ఏం చేసిండో చూశారు కదా.
మళ్ళీ 3 నెలలు ఇస్తేనో లేకపోతే ఇంకేదో బాధ్యత ఇస్తే మళ్ళీ ఉంటే ఇంకేమైతే పోతే అది వెతకాలి మళ్ళీ ఉన్నది కథ అని చెప్తారు. ఒక్క నిమిషం, మనం అందరం, మీరు కానీ మేము కానీ, మనం అందరం ఈ రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ శాఖలకి అందులో ఎక్స్పర్ట్స్ని ఉద్యోగస్తులుగా పెడతాం. యూనివర్సిటీస్లో ముఖ్యమంత్రి లేకపోతే మంత్రులు పోయి పాఠాలు చెప్పారనుకో, అది విద్యార్థులకు సబ్జెక్ట్ అందుతుంది. ప్రొఫెసర్స్ వాళ్ళు చెప్తేనే ఉంటుంది, స్కూల్స్లో టీచర్స్ చెప్తేనే బాగుంటుంది. వాళ్ళని మనమే ఇస్తాం, కానీ వాళ్ళు ఎక్స్పర్ట్స్ వాళ్ళే చెప్పాలి. అట్లాగే ఇంజనీరింగ్ శాఖలో ఇంజనీర్లు డిజైన్ చేసి ఇంజనీర్లు నిర్ణయం ప్రకారం పనిచేస్తే అవి నిలకడగా ఉంటాయి. మనం నిర్ణయం తీసుకొని మనం కట్టామనుకో కాలుష్యం లాగా ఉంటుంది. సో ఏ శాఖలో ఉన్నటువంటి వాళ్ళు ఆ ఎక్స్పర్ట్స్ చేయాల్సిన పని వాళ్ళు చేయాలి. మైనింగ్లో మైనింగ్ ఇంజనీర్ చేయాలి తప్ప నువ్వు నేను పోయి తవ్వినావు అనుకో. కరెంట్ వాళ్ళు కరెంటు మీద అవగాహన ఉన్న వాళ్ళు పోయి ఆయన పోయి పట్టుకున్నాడు అనుకో. చార్జింగ్ పెట్టి ఆడ పోయి థ్యాంక్ యూ.